హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. డే 3 అయిపోయేసరికి ఇండియాకి 7 వికెట్లే కావాలి, ఆస్ట్రేలియాకి 520 పరుగులు కావాలి అని ఈక్వేషన్ చూస్తే వింటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఏం మాట్లాడుతున్నాం అనేవాళ్ళు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యాక నమ్మేవాళ్ళు కాదు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యాక కొంచెం హోప్ వచ్చినా అది అవ్వదులే భయ్యా అని ఒక చిన్న భయం కూడా ఉండేది. బట్ ఇప్పుడు జైస్వాల్ అండ్ రాహుల్ ఆ హోప్ని పెంచుకుంటూ వెళ్ళారు. జైస్వాల్ ఒక పెద్ద లీడ్ దిశగా తన సెంచరీతో మంచి ప్లాట్ఫామ్ వేసాడంటే విరాట్ కోహ్లీ దాన్ని 500 దాకా తీసుకెళ్ళి ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. దెర్ ఇస్ ఆరా అండ్ దెర్ ఇస్ నెక్స్ట్ జనరేషన్ స్టఫ్. ఏం జరిగింది డే 3? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియా డే 2ని ఎంత హ్యాపీగా ఎండ్ చేశారు, డే 3ని కూడా అంతే కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేశారు. స్కోర్ బోర్డ్ మరీ పరిగెత్తలేదు కానీ ఇట్ వాస్ బ్రిస్క్ వాకింగ్. కేఎల్ రాహుల్ అండ్ అలాగే జైస్వాల్ ఆర్ ప్లేయింగ్ వెల్. అప్పుడు కేరళకి బాల్ పడి కొంచెం సీమ్ అయింది, కాట్ బిహైండ్ అవుట్ అయ్యాడు. బట్ పడిక్కలు వచ్చిన తర్వాత పెద్దగా డ్యామేజ్ జరగకుండా ఆ ఫస్ట్ సెషన్లోనే 100 పరుగులు కొట్టారు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్ అదర కొట్టారు. ఆ తర్వాత సెకండ్ న్యూ బాల్ కూడా తీసుకున్నారు. లంచ్ తర్వాత పడిక్కలు అవుట్ అయ్యాడు. పడిక్కలు అవుట్ అయిన తర్వాత కోహ్లీ వాక్డ్ ఇన్. యశస్వి జైస్వాల్ గాట్ టు 150. అంతా బాగానే ఉంది అనుకుంటున్నప్పుడు కరెక్ట్గా ఆ కట్ షాట్ స్మిత్ కొట్టాడు. రిషబ్ పంత్ అసలు నేదర్లాండ్ రన్అప్ దగ్గర ఉన్నప్పుడే ముందుకు వచ్చే ప్రయత్నం చేశాడు, స్టంప్ అవుట్ అయ్యాడు. జరూజురల్ ఎల్బిడబ్ల్యూ అది ఎంపైర్స్ కాల్ అన్నారు కానీ ఐ డోంట్ నో అది ఎంపైర్స్ కాల్ ఎట్లేదో నాకైతే అర్థం కాదు. దట్ షుడ్ బి నాట్ అవుట్. సో ఆ తర్వాత సుందర్ ప్రొవైడెడ్ దట్ స్టెబిలిటీ అండ్ అక్కడి నుంచి విరాట్ కోహ్లీ తన ఆరా చూపించాడు. బట్ వాట్ యశస్వి జైస్వాల్ హస్ డన్ ఈజ్ నెక్స్ట్ జనరేషన్ స్టఫ్ బాస్. 18-year-old సచిన్ తెండూల్కర్ పర్త్లో సెంచరీ స్కోర్ చేశాడు. 22-23-year-old విరాట్ కోహ్లీ అడిలేడ్లో సెంచరీ స్కోర్ చేశాడు. మళ్ళీ 21-22-year-old యశస్వి జైస్వాల్ ఇక్కడ పర్త్లో సెంచరీ స్కోర్ చేశాడు. వీళ్ళ ముగ్గురిని జనరేషనల్ టాలెంట్ అని ఎందుకంటాము అనేది క్లియర్ రీజన్స్ కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ జైస్వాల్ హెస్ స్టిల్ లాంగ్ వే టు గో. ఇంకా అదే కన్సిస్టెన్సీతో ముందుకు వెళ్ళగలగాలి. స్టార్ట్ హ్యాస్ బీన్ ఫినామినల్. ఫస్ట్ 15 టెస్ట్ మ్యాచ్లు అయిన తర్వాత హీఈస్ ద హైయెస్ట్ ఇండియన్ రన్ గెటర్ ఫస్ట్ 15 టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాత లిస్ట్లో. సో అలాంటి ఒక గ్రోత్ ఉంది. ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుందాం. బట్ 90sలో ఉన్నప్పుడు హీ జస్ట్ హ్యాడ్ ఓన్లీ వన్ థింగ్ క్లియర్ ఇన్ మైండ్. నేను పాజిటివ్గా ఆడతా. అవతల హేజల్వుడ్ అవ్వచ్చు, స్టార్క్ అవ్వచ్చు, కమిన్స్ అవ్వచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు. నేను వాళ్ళ రెప్యుటేషన్కి తగ్గట్టుగా నా ఆట తీరుని నేను మార్చను. నా ఆట ఏంటో నేను చూపిస్తానట్టుగానే ఉన్నాడు. కొంచెం స్వే అవుతూ ఆ 6 కొట్టాడు ఫైన్ లెగ్ మీద నుంచి. సెంచరీతో 100 ఫినిష్ చేశాడు. అండ్ ఆ తర్వాత కూడా అంతే ఫాస్ట్గా ఇంకెంత ప్రెషర్ పెట్టగలం బౌలర్స్ మీద అనేది ఆలోచించాడు. దేవదత్ పడిక్కల్ ప్రెషర్లో ఉన్నాడు, ఆన్ పేరు ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రెషర్లో ఉంటాడు. ఆ ప్రెషర్ ఏది పడనివ్వకుండా ఆడాడు. అండ్ అది యశస్వి జైస్వాల్స్ రీడింగ్ ఆఫ్ ద గేమ్ అనేది ఎంత అద్భుతంగా ఉందో కనిపిస్తుంది. అతనికి రాహుల్ చాలానే హెల్ప్ చేశాడు వెనెవర్ కొంచెం ల్యాప్స్ ఇన్ కాన్సన్ట్రేషన్ వచ్చిన లాస్ట్ డే. బట్ ఇక్కడ మాత్రం ల్యాప్స్ ఇన్ కాన్సన్ట్రేషన్ రానివ్వలేదు అన్లెస్ హీ గాట్ వెరీ టైర్డ్. సెకండ్ సెషన్లో విజిబులీ వాజ్ గెటింగ్ టైర్డ్. అలిసిపోతూ ఉన్నాడు, ర్యాష్ షాట్స్ ఆడుతున్నాడు. అప్పటికి విరాట్ వెళ్ళి చెప్పాడు, ఆగు డ్రింక్స్ బ్రేక్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండు అని. షార్ట్ వైడ్ బాల్ కనిపించేసరికి గట్టి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. స్ట్రైట్గా స్మిత్ కొట్టేసరికి డిసప్పాయింటెడ్. బట్ 160 పరుగులు కొట్టాడు, 160 రన్స్. ఇండియా 150కి ఆల్అవుట్ అయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. అక్కడి నుంచి వచ్చిన లీడ్ని అసలు పెంచుకుంటూ వెళ్ళిపోయి గెలుస్తున్నాం, మనం వస్తున్నాం, కొడుతున్నాం అనే విధంగా ఆడాడంటే కనుక దట్ షోస్ ఎంత టాలెంట్ ఉంది, ఎంత మంచి టెంపర్మెంట్ ఉంది, అండ్ ఎంత అతని స్కిల్ మీద అతనికి నమ్మకం ఉంది. ఎందుకంటే మీకు టాలెంట్ ఉండొచ్చు, మీరు అద్భుతమైన రీతిలో టెంపర్మెంట్ ఉండొచ్చు, బట్ బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బిలీఫ్ యశస్వి జైస్వాల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ బిలీఫ్ ఉంది కాబట్టి ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ వచ్చింది. ఆ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత ఒక కొలాబ్స్ అయ్యి ఉండేది. ఎందుకంటే జైస్వాల్ వికెట్ పడినా, పంత్ వికెట్ పడినా మన లైన్ గడ్డం అలవాటు అయిపోయింది లాస్ట్ 7-8 ఇన్నింగ్స్లో. సో అలా కాకుండా సుందర్కి ఏమైనా నేను డిఫెన్స్ ఆడతా, మీరు నన్ను తీసుకున్నారు అశ్విన్ని కాకుండా, మీకు ఆఫ్ స్పిన్నర్ కావాలి, బట్ నన్ను కాకుండా అశ్విన్ ఎందుకు తీసుకున్నారంటే నేను కొంచెం బ్యాటింగ్ చేయగలను కాబట్టి అదే బ్యాటింగ్ ఏంటో చూపిస్తా అన్నాడు. అన్లెస్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఇండికేషన్ వచ్చేంత వరకు అతని దగ్గర నుంచి ఫాల్ షాట్ అనేది రాల. అండ్ ఆ సాలిడిటీ ఉంది కాబట్టి విరాట్ అండ్ హిమ్ మంచి పార్ట్నర్షిప్ అనేది చేయగలిగారు. రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్. అప్పటికే బాల్ కూడా కాస్త ఓల్డ్ అయింది. స్టార్క్ అలసిపోయి ఉన్నాడు, హేజల్వుడ్ అలసిపోయి ఉన్నాడు, కమిన్స్ అలసిపోయి ఉన్నాడు. సో వాళ్ళకి కష్టం అవుతుంది. స్టిల్ దేవర్ ట్రయింగ్ కాదనట్లా ట్రై చేస్తున్నారు కానీ అది సరిపోవట్లేదు. అండ్ అక్కడ విరాట్ కోహ్లీ ఎన్షూర్డ్ దట్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి. అప్పుడప్పుడు బాల్ కొంచెం హైలో అవుతూ వచ్చింది, వెనక ముందుకు అవుతూ వచ్చింది, మీదకి కిందకి అవుతూ వచ్చింది. ఒక బాల్ టప్ అని టర్న్ అయింది. పర్త్లో కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది కాబట్టి బేల్స్కి తగలకుండా అందరినీ బీట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అది ఇండియాలో అట్లాంటి బీట్ అయి ఉంటే మాత్రం వికెట్ ఎగిరేది. సో అలా కొంచెం లక్ ఫ్యాక్టర్ అనేది కలిసి వచ్చింది. బట్ విరాట్ కోహ్లీకి లక్ ఫ్యాక్టర్ కలిసి రావడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ సినారియోలో జరుగుతుంది. మొనాడు ఎంత అన్లక్కీ క్రికెటర్ అంత అన్లక్కీ క్రికెటర్. ఎస్పెషల్లీ బ్యాటింగ్ వచ్చాడు, అంపైర్స్ కాల్ అంటారు, ఇంకేదో అంటారు, బాల్ లో వద్దు, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.
సో వన్ స్లైస్ ఆఫ్ లక్ అతని వైపు వెళ్తుంది అంటే కనుక ఏదో సమ్ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏదో జరుగుతుందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ విషయం పక్కన పెడితే కమాండ్ ఏదైతే విరాట్ కోహ్లీ చూపించాడో అదిరిపోయింది. మంచి సాలిడ్ డిఫెన్స్ చూపించాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ అవుట్ అయిపోయాడు, రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు, జురేల్ అవుట్ అయినా, సుందర్తో కలిసి కంగారు మీద మంచిగా ఆడుకుందామని చెప్పి ఆడారు. రన్లు పరిగెత్తారు. అవుట్ఫీల్డ్ ఆస్ట్రేలియా ఏంటంటే బాగా గట్టి థిక్ గ్రాస్ ఉంటుంది. సో ఎంత మంచి షాట్ కొట్టినా కూడా బాల్ బౌండరీ దాకా వెళ్ళదు. బాగా 3లు 2లు పరిగెడతా ఉండాల్సి వస్తుంది. సో అది పరిగెడుతున్నాడు. అందులో ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది కదా. 3లు 2లు పరిగెత్తాలంటే కనుక విరాట్ తర్వాత ఎవరన్నా హ్యాపీగా పరిగెడుతూ ఉన్నాడు. బట్ కొన్ని మైండ్ బ్లోయింగ్ షాట్స్ ఆడాడు బాస్. అందులో ఒకటి వాజ్ అట్ స్ట్రైట్ డ్రైవ్. నేను కేఎల్ రాహుల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడుతాను, ఇంత మంచి స్ట్రైట్ డ్రైవ్ ఆడాడని. కేఎల్ రాహుల్ ఇస్ మోర్ ఆఫ్ అ టాప్ అండ్ స్ట్రైట్ డ్రైవ్. మనది కొంచెం బాటమ్ హ్యాండ్ కూడా వచ్చింది. కొంచెం ఎక్కువ రాలా. ఎక్కువ వచ్చి ఉంటే కనుక బాల్ మిస్ అయిపోయేది, బోల్డ్ అయ్యేవాడు. కొంచెం వచ్చింది, జస్ట్ గివ్ ద డైరెక్షన్. ఫ్రంట్ ఫుట్ మీద ఉన్నాడు. స్టంప్ లైన్లో లైన్ పడింది. స్టంప్ లెంత్ మీదకి వచ్చేట్టుగా లైన్ పడింది, మన బాల్ పడింది. అండ్ అక్కడ ఆ స్ట్రైట్ డ్రైవ్ ఆన్ డ్రైవ్ ఆడిన తర్వాత జనాలందరికీ ఒక వావ్ ఫీలింగ్ అనేది కలిగింది. కోహ్లీ అనుకున్నారు అందరూ. అండ్ మనం కోహ్లీ గురించి ఒక స్పెసిఫిక్ వీడియో కూడా చేశాం. ఆస్ట్రేలియా వికెట్ల మీద కోహ్లీ ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. ఎగ్జాక్ట్గా మనం ఏదనుకున్నామో అదే జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో షార్ట్ ఆఫ్ లెంత్ వేయడం మొదలుపెట్టారు. ముందుకు వచ్చాడు కాబట్టి అది ఎడ్జి అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో ముందుకు వెళ్ళాల. ఈ ఇన్నింగ్స్లో అంత ముందుకు వెళ్ళలేదు. కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్ చేశాడు. తన లెఫ్ట్ ఫుట్, తన లీడింగ్ ఫుట్ ఏదైతే ఉందో క్రాస్గా వెళ్లకుండా కొంచెం స్ట్రైట్గా వెళ్ళే ప్రయత్నం చేశాడు. దానివల్ల క్రాస్గా వెళ్ళాలంటే కానీ కమిట్ అయిపోవాల్సి వస్తుంది. పక్కకి తప్పుకోవడం కష్టం. స్ట్రైట్గా వెళ్ళాలంటే దర్ స్టిల్ అన్ ఆప్షన్ పక్కకి తప్పుకోవడానికి. సో చిన్న అడ్జస్ట్మెంట్ చేశాడు. ఎక్కువ ఫ్రంట్ ఫుట్ మీదకి ప్రెస్ అవ్వలేదు. ఉన్నాడు బ్యాక్ ఫుట్ మీద కూడా వెళ్ళే ప్రయత్నం చేశాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీకు కొంచెం పిచ్ కండిషన్స్ కూడా హెల్ప్ అయ్యి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఫోకస్ వాజ్ ఇంటాక్ట్. ఏమేం జరిగిపోయింది, ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎట్లా అవుట్ అయ్యాను, ఇవి 7-8 ఇన్నింగ్స్గా నాకు ఏంటి రన్స్ రావట్లేదు, ఏమీ లేకుండా ఆ ఫోకస్ అనేది ఇంటాక్ట్గా ఉంచుకున్నాడు. అండ్ దీని అంతటికీ టర్నింగ్ పాయింట్ ఏంటంటే కనుక లబూషియన్ క్యాచ్ విరాట్ కోహ్లీ వదిలేయడం. అక్కడి నుంచి యూ కుడ్ సీ విరాట్ కోహ్లీ డెస్పరేషన్ అన్నమాట. కాంట్రిబ్యూట్ చేయాలని. బుమ్రాకి సజెషన్స్ ఇస్తానే ఉన్నాడు, వెనకాల నుంచి మాట్లాడుతున్నాడు, స్లెడ్జింగ్ చేస్తున్నాడు. మార్లెస్ లబూషన్ అన్నాడు, బ్యాట్ ఎందుకు నీకని చెప్పేసి తను కవ్వించాడు, రకరకాల ప్రయత్నం చేశాడు. ఇట్స్ టైమ్ ఫర్ వాషీ అన్నాడు. ఈ వాజ్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. అండ్ ఆల్మోస్ట్ అక్కడ మీకు ఇన్ యువర్ ఫేస్ అన్నట్టుగానే ఉన్నాడు. ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్కి ఎప్పుడు కూడా చెవులో వినిపిస్తూనే ఉన్నాడు, కంటికి ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాడు. ఆ ఒక క్యాచ్ డ్రాప్ తర్వాత సమ్ ఫైర్ అనేది వచ్చింది విరాట్ కోహ్లీకి. సో అండ్ అక్కడి నుంచి ఫీల్డ్ మీద కాంట్రిబ్యూట్ చేయడం వేరు, బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేయడం వేరు. విరాట్ కోహ్లీ, సచిన్ తెండూల్కర్ వీళ్ళిద్దరు ప్లేయర్లకు ఉంది అంటే వాళ్ళు బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేశారంటే కనుక ద ఎంటైర్ టీమ్ ఈజ్ హ్యాపీ, ద ఎంటైర్ కంట్రీ ఈజ్ హ్యాపీ. అందుకే వాళ్ళు జనరేషనల్ క్రికెటర్స్ అయ్యారు. సచిన్ ఉన్నప్పుడు రాహుల్ ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు, గంగూలీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఆడారు. బట్ సచిన్ ఆడితే ఆ కిక్కే వేరేగా ఉండేది. అండ్ అలాంటిది ఈ జనరేషన్లో విరాట్ కోహ్లీ ఆడితే వస్తుంది, ఎస్పెషల్లీ వెన్ హీ ప్లేస్ టెస్ట్ మ్యాచెస్. అండ్ పర్త్లో అతనికి ఆల్రెడీ ఆప్టస్లో సెంచరీ ఉంది లాస్ట్ టైం ఆడినప్పుడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఓ సెంచరీ కొట్టాడు. అండ్ ఆ సెంచరీకి సపోర్ట్ అఫ్కోర్స్ ఇంత సుందర్ గురించి మాట్లాడుకున్నాం. నితీష్ గురించి మాట్లాడుకుంటే కనుక అబ్దుల్ కలాం గారి ఒక స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ఫస్ట్ డ్రీమ్ బిగ్, ఆ తర్వాత కళ అనేది నిద్రలో చూసేది కాదు, నేను నిద్ర లేపేది అని. అంటే బాగా హార్డ్ వర్క్ చేయండి అని. సో కలగన్నాడు, అంతే కష్టపడ్డాడు. అండ్ మొత్తం ప్రపంచం అంతా కూడా మ్యాజిక్ చేసి అతనికి ఇలాంటి ఒక మ్యాజికల్ మూమెంట్ అనేది ఇచ్చింది. తన ఫస్ట్ టెస్ట్ క్యాప్ విరాట్ కోహ్లీ నుంచి అందుకున్నాడు. అంతేకాదు విరాట్ కోహ్లీ సెంచరీ కొడుతున్నప్పుడు తను అక్కడ ఉన్నాడు నాన్ స్ట్రైక్ ఎండ్లో. ఇంతకన్నా ఏం కావాలి. అండ్ ఆ సెంచరీ కొట్టడానికి దోహదపడ్డాడు. ఇండియా లీడ్ 500 దాటించడానికి హెల్ప్ చేశాడు. సో ఎవ్రీథింగ్ వర్క్ పిక్చర్ పర్ఫెక్ట్ నితీష్ కుమార్కి. మనం ఇంకొక వీడియో కూడా చేసుకున్నాం, మార్చేస్తుందా అని. అందులో యశస్వి జైస్వాల్ గురించి, నితీష్ గురించి, ధ్రువ్ జురేల్ గురించి మాట్లాడుకున్నాం, కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళందరి గురించి మనం మా హర్షిత్ రాణా గురించి మాట్లాడుకున్నాం. ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్, ధ్రువ్ జురేల్ తప్ప. 4 కాంట్రిబ్యూట్ చేశారు. సిరాజ్ ఆల్సో కాంట్రిబ్యూట్. సుందర్ గురించి మాట్లాడుకోలేదు, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ష్యూర్ అశ్విన్ సుందర్ ఏంటి పరిస్థితి అని. బట్ ఈ ఇన్నింగ్స్తో ఈజ్ అగైన్ సేయింగ్ నాకు ఆప్షన్స్ ఇవ్వండి, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి, నేను ఉన్నాను అని. సో ఈ ఓవరాల్ పిక్చర్ చూస్తే కనుక జైస్వాల్ చేసిన అంత అద్భుతమైన బిల్డ్ చేసిన అద్భుతమైన ప్లాట్ఫామ్ విరాట్ కోహ్లీ ముందు కొనసాగించాడు. అండ్ జైస్వాల్ వెళ్ళిపోతుంటే విరాట్ కోహ్లీ చప్పట్లు కొట్టాడు. 100 కొట్టిన తర్వాత దట్స్ అ జెస్చర్. అది ప్రాబబ్లీ హ్యాండింగ్ ఓవర్ ది బ్యాట్ నాకు తెలియదు. ఇంకా జైస్వాల్ ఇంకా పరిణితి చెందాలి, పరిపక్వత రావాలి. బట్ ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ జెస్చర్ అన్నట్టుగా నాకు అనిపించింది. బట్ అక్కడితో ఎండ్ అవ్వాలా బాస్. బుమ్రా వచ్చాడు, మెక్స్వీనికి టాటా బై బై చెప్పాడు, ఎల్బిడబ్ల్యూ సేమ్ రిపీట్. ఫస్ట్ ఇన్నింగ్స్ ఏం జరిగింది అదే జరిగింది. దెన్ ప్యాట్ కమిన్స్ నైట్ వాచ్మెన్కి వచ్చాడు. ఐ ఫెల్ట్ ఒకవేళ నిజంగానే నైట్ వాచ్మెన్ డెసిషన్ మార్నస్సో లేదా స్మిత్తో లేదా కోచో అనుకోని ఉంటే హేజల్వుడ్ని పంపించి ఉండొచ్చు. తనే వచ్చాడు. అండ్ దట్ ఈస్ గట్స్. అండ్ ప్యాట్ కమిన్స్ అలాంటి లీడర్షిప్ అబిలిటీ ఉంది.
అండ్ హెడ్ ఆన్ తీసుకుందాం అనుకున్నాడు. సో హ్యావ్ టు అప్రిషియేట్ ద గట్స్. బట్ ఐఎమ్ నెవర్ ఫార్ నైట్ వాచ్మెన్ కాన్సెప్ట్. అది నాకు అస్సలు నచ్చదు. అది నైట్ వాచ్మెన్ రావాలంటే నెంబర్ 10 ఓపెనింగే పంపించండి. నేను ఓపెనర్లు ఏం పాపం చేశారు పాపం. మెక్స్వీనికి నైట్ వాచ్మెన్ పంపించుంటే పొద్దున చాడుకునేవాడుగా. సో ఐఎమ్ అగేన్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ నైట్ వాచ్మెన్. బట్ కావాలన్నప్పుడు తనే రావడం ఈజ్ అ ఫెంటాస్టిక్ డెసిషన్. ఎందుకంటే తన డిఫెన్స్ మీద తనకు నమ్మకం ఉంది. హీ వాంటెడ్ టు కాంట్రిబ్యూట్. నేనున్నానంటే కనుక యాజ్ అ కెప్టెన్ ఐ కెన్ లిఫ్ట్ మై టీమ్ అనే ఆలోచనతో అతను వచ్చాడు. బట్ సిరాజ్ హెడ్ నథింగ్ ఆఫ్ ఇట్. చాలు వచ్చింది చాలు వెళ్ళిపో ప్లీజ్ అన్నాడు. విరాట్ కోహ్లీ సెకండ్ స్లిప్లో క్యాచ్. అండ్ ఆ తర్వాత మార్నెస్ లబుషాన్కి అది ఏం బ్రెయిన్ ఫైట్ జరిగిందో ఏం జరిగిందో అర్థం కాలేదు. బాల్ బయటికి వెళ్తుంది అనుకున్నాడు. బాల్ టప్పని లోపలికి వచ్చింది. అండ్ షాట్ ఆడలేదు కాబట్టి ఇంపాక్ట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఉన్నా కూడా ఫరక్ పడదు. బాల్ హిట్టింగ్ ద స్టంప్సా కాదా అనేది మాత్రం చూస్తారు. సో షాట్ ఆడకుండా ఉండడం వాస్ బిగ్ క్రైమ్ అక్కడ మార్నెస్ లబుషాన్ చేసింది. అండ్ దాంతో 3 పడ్డాయి. 7 కావాలి. 4th డే ఇండియా నీడ్స్ 7 wickets టు విన్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలవడం, WTCలో మళ్ళీ టాప్ స్పాట్కి వెళ్ళడం, ఇవన్నీ జరగాలంటే కనుక 7 wickets కావాలి. అండ్ టునైట్ ప్రాబబ్లీ చాలామంది వాళ్ళ అదృష్టాలు కానివ్వండి, వాళ్ళు ఏ ఫ్రాంచైజీలకు వెళ్తున్నారు ఏంటని చూస్తూ ఉంటారు. రిషబ్ పంత్ కానివ్వండి, లేదంటే కనుక మొహమ్మద్ సిరాజ్ కానివ్వండి, వాషీ సుందర్ కానీ వీళ్ళందరూ ఆల్సో బీ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ ఆస్పెక్ట్, కాదనట్లేదు. బట్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ డే 3 చూసుకుంటే కనుక ఇట్ హ్యాస్ బీన్ అ ఫినామినల్ డిస్ప్లే. చాలా రోజుల తర్వాత ఒక డామినేటింగ్ డిస్ప్లే ఇండియా టెస్ట్ మ్యాచ్లో ఇచ్చిందంటే అది ఇదే. సో పర్త్ టెస్ట్ ఆల్మోస్ట్ సిద్ధం. గెలుపుకి ఎటువంటి ఆటంకాలు రాకూడదు, ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పేసి కోరుకున్నాం.